షుగర్ ఉన్న వాళ్ళు ఐస్ క్రీమ్స్ మంత్లీ ఒకసారి ఇలా ఫంక్షన్స్ లో తీసుకోవచ్చా లేదా చెప్తా వినండి. ఈ ఐస్ క్రీమ్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. లేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఫంక్షన్స్ లో తీసుకోవచ్చు అన్నమాట. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ షుగర్ అనేది మంచిగా కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్ లేకుండా మీరు కనుక ఐస్ క్రీమ్ తీసుకుంటే ఏంటి, షుగర్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. అయితే ఈ ఐస్ క్రీమ్ తినే ముందు ఏంటి, మీ షుగర్ అనేది మంచిగా కంట్రోల్లో ఉండాలన్నమాట. అలా కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు 1 స్కూప్ అలా తీసుకోవచ్చు. ఇలా తక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ కూడా ఎక్కువగా పెరగదు. మళ్ళీ మీరు దాంట్లో ఇలా చాక్లెట్ టాపింగ్స్ కానీ లేకపోతే ఈ చాక్లెట్ సిరప్స్ కానీ వేరే అవి ఇవి యాడ్ చేసుకోకండి. దాని వల్ల కూడా షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. ఈ తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో బెటర్ థింగ్ ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీల్ ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే రైస్ కంటెంట్ కానీ ఇలా మీరు తీసుకునే ఫుడ్ కంటెంట్ కొంచెం తగ్గిస్తే ఏంటి ఇలా బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. అలా అని రెగ్యులర్ గా అయితే తీసుకోకూడదు. ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్స్ లో అలా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.